అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మా చిన్న లోకం 07. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను డెలివరీ తర్వాత మా ఇంటికైతే అదే అండి అత్తారింటికైతే వెళ్తున్నాను. 5 months అవుతుంది నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది. సో ఇలా వెళ్తున్నందుకు కొంచెం బాధగానే ఉంది, కానీ ఏం చేయలేం కదండి, ఆడపిల్లలం మనం. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటిని ఎంత మిస్ అవుతామో సేమ్ ఇప్పుడు డెలివరీ తర్వాత కూడా సో అలానే మిస్ అవుతాం. సో ఇప్పుడైతే అందరు నన్ను సెండ్ ఆఫ్ చేయడానికి అయితే వస్తున్నారు. మేమైతే స్టార్టింగ్ లో ప్రేయర్ చేసుకుని అయితే స్టార్ట్ అయ్యాము ఇంటికి. సో అందరు కింద అయితే నా కోసం వెయిట్ చేస్తున్నారు. సో మేము కిందకైతే వెళ్ళాం, కార్ కూడా వచ్చింది. సో మా క్యాండీ అయితే ఇంకా రెడీ అయ్యాడు అనమాట వెళ్ళడానికి. మీరందరూ అనుకోవచ్చు ఏంటి ఇంత హ్యాపీగా ఉంది, అమ్మ వాళ్ళ ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మా అత్తారింట్లో ఎప్పుడు నాకు ఆ సాడ్నెస్ అనేది లేదు. మా హస్బెండ్ నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు, బాగా కేర్ చేస్తాడు. సో అందుకే నాకు వెళ్ళిపోతున్నాను బాధ ఉంది తప్ప, సో ఆ లోటు అనేది మా ఆయన తీరుస్తాడు అని ఒక నమ్మకం. ఏంటంటే ఇప్పటి వరకు మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే నన్ను మా ఇంట్లో వాళ్ళు గుర్తు రాకుండా చూసుకున్నాడు. సో ఇప్పుడు కూడా అలానే చూసుకుంటాడనే నమ్మకం అన్నమాట. సో అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను. సో మా మమ్మీ అయితే వెళ్ళిపోయేటప్పుడు నాకు మా క్యాండీకి అయితే ముద్దిచ్చింది. సో బాగా మిస్ అవుతుందని మాత్రం ఇక్కడ అర్థమవుతుంది. సో ఇలా సెండ్ ఆఫ్ ఇచ్చా, మమ్మీ అయితే అక్కడే నించొని చూస్తుంది అనమాట మేము వెళ్ళేవారు. సో నేను అలా క్యాండీని అయితే చూపించాను. సో వెళ్ళిపోయామన్నమాట. డెలివరీ అయ్యాక చాలా డేస్ తర్వాత ఇటు వచ్చామని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను తీసుకుంటున్నాను. సో ముందు మా హస్బెండ్ అండ్ మా కోడలు అయితే కూర్చున్నారు, వెనక నేను మా వదిన మా పిన్ని కూర్చున్నాము. అండ్ మేము ఫైనల్లీ రీచ్ అయ్యామన్నమాట. ఎవరైనా స్టాచ్యూని గుర్తుపడితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మేము ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయ్యాము. సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.